నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్, విజయవాడ. ఈరోజు మనం సన్ స్క్రీన్స్ గురించి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ సన్ స్క్రీన్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే మనం పిల్లలకి రాయొచ్చా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. పిల్లలకి రాయొచ్చండి, బట్ యూజువల్గా ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఫిజికల్ సన్ స్క్రీన్ మనం ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. కెమికల్ సన్ స్క్రీన్స్కి మనకి డేటా లేదు, అంటే అది వాడచ్చా వాడకూడదా అని. సో ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది మనం జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్స్ అయితే కిడ్స్కి వాడచ్చు. అది మనం సేఫ్గా అయితే 2 years పైనుంచి వాడచ్చండి. 6 months నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు కానీ బట్ ప్రాబబ్లీ 2 years పైనుంచి వాడితే బెటర్. హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ అంటే ఇప్పుడు 2 మిక్స్చర్ ఉన్న సన్ స్క్రీన్స్ అయితే మనం 15 years పైనుంచి అయితే యూస్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వాడచ్చా అని అడుగుతారు. ప్రెగ్నెన్సీలో కూడా వాడచ్చు, బట్ ప్రెగ్నెన్సీలో వాడేటప్పుడు మనం ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎంచుకోవాలి. థర్డ్లీ, ఏ సీజన్లో మనం వాడాలి సన్ స్క్రీన్ ఓన్లీ సమ్మర్లోనే వాడాలా లేకపోతే సీజన్ స్పెసిఫిక్ అలా ఏమైనా ఉంటుందా అని అడుగుతారు. సన్ స్క్రీన్స్ వాడేటప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు కిరణాల నుంచి కాపాడుతుందండి. సో వేడి నుంచి, వెలుతురు నుంచి, వేడి నుంచి కాదు. సో మనం ఏంటంటే సన్ స్క్రీన్స్ సమ్మరే కాదు, వింటర్లో, రెయినీ సీజన్లో, సీజన్ స్పెసిఫిక్ ఏం కాదు, అన్ని సీజన్స్లో వాడాల్సి ఉంటుంది. ఓన్లీ సమ్మర్లో వేడిగా ఉంటుంది కదా అదే వాడాలని అయితే అనుకోవద్దు, అన్ని సీజన్స్లో వాడాలి. నెక్స్ట్ సన్ స్క్రీన్ విషయానికి వస్తే ఎంత క్వాంటిటీ వాడాలి. చాలామంది ఇంత కొంచెం డైలీ వాడుతున్నాం మేడం, ఇది సరిపోతుంది కదా, ఫేస్ అంతా కవర్ అవుతుంది అనుకుంటా ఉంటారు. బట్ కాదండి, సన్ స్క్రీన్ వాడేటప్పుడు మనం యూజువల్గా అట్లీస్ట్ ఫేస్, నెక్, ఇయర్స్ కవర్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ 3 ml వాడాలి అంటారు అనమాట. సో 3 ml అలా మెజర్ చేసుకోవడం మనకు అవ్వదు కాబట్టి ఎయిదర్ 1/2 teaspoon కానీ, లేదు అంటే మన ఫింగర్స్ మనం చూసుకుంటే అట్లీస్ట్ 2 to 3 fingers ఫుల్ యూస్ చేయాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్ రాసేటప్పుడు కూడా మనం అట్లీస్ట్ 20 to 30 minutes బిఫోర్ రాసుకొని మనం అప్పుడు సన్ ఎక్స్పోజర్కి వెళ్ళే ముందు రాస్తే అది ప్రిపేర్డ్గా ఉంటుంది కాబట్టి మీకు ట్యాన్ లేకపోతే సన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ రాసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందా అని అడుగుతూ ఉంటారన్నమాట. సన్ స్క్రీన్ మనం యూజువల్గా ఫేస్, నెక్, ఇయర్స్ భాగంలోనే రాస్తామండి. ప్లస్ సన్ స్క్రీన్ యాక్షన్ ఓన్లీ 2 to 3 hours ఉంటుంది. సో మీకు రావాలి అంటే విటమిన్ డి డెఫిషియన్సీ, దానివల్ల మీరు సన్ స్క్రీన్ బాడీ అంతా అంటే ఎక్స్పోజ్డ్ అంటే కనిపించే జాగాలంతా రాసుకుంటూ ఎవ్రీ 2 hours రిపీట్ చేస్తూ ఉంటే మేబీ అది రావచ్చేమో, బట్ అలా యూజువల్గా జరగదు కదా మనకి. ప్లస్ విటమిన్ డి సింథసిస్ మన బాడీకి కావాల్సింది అట్లీస్ట్ వీక్లీ 2 మనకి సన్ ఎక్స్పోజర్ అయితే మనకి సరిపోతుంది అనమాట దానికి. సో సన్ స్క్రీన్ వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది యూజువల్గా రాదు అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి SPF ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. SPF 30 మనకి 97% UVB రేస్ నుంచి కాపాడుతుంది అనమాట. అంటే SPF యూజువల్గా UVB రేస్ నుంచి ఎంత కాపాడుతుంది అనే మెజర్మెంట్ అనమాట. సో 30 మనకి 97% అంటే 50 దగ్గరికి వచ్చేటప్పటికి 98%. సో హార్డ్లీ 1% డిఫరెన్స్ ఉంది. దానికోసం మీరు SPF ఎక్కువ పర్సెంటేజ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాని బదులు మీరు UVA and B 2 కలిసి ఉండేటట్టు వాడితే, బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ వాడితే బెటర్.